నమస్కారం. నేను మీ ఏఆర్కే. జ్యోతిష్యాన్ని భయంగా కాదు, భవిష్యత్తుకి దిక్సూచిగా చూడాలనే చిన్న ప్రయత్నంతో ఒక ఆసక్తికరమైన గోచార విశ్లేషణతో ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురు కటాక్షం పడితే గడ్డిపరక కూడా బంగారం అవుతుంది అంటారు. దేవతలకు గురువుగా, ధర్మానికి దిక్సూచిగా, జ్ఞానానికి మూల కారణంగా వేదశాస్త్రాలలో బృహస్పతిగా వర్ణించబడే దేవగురువు జూన్ 2వ తారీఖు నుండి మిథున రాశిని విడిచి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఎందుకంటే గురువు ఎక్కడ ఉన్నారన్నది మాత్రమే కాదు, ఆయన ఎక్కడ చూస్తున్నారన్నది కూడా అత్యంత ముఖ్యమని మహర్షులు పేర్కొన్నారు. పంచమ, సప్తమ, నవమ దృష్టులతో ధర్మం, జ్ఞానం, సంతానం, ఐశ్వర్యం, శుభఫలాలపై తన కటాక్షాన్ని ప్రసరింపజేస్తాడని పరాశరాది మహర్షులు వివరించారు. అందుకే పెద్దలు అంటారు, గురుబలం ఉంటే గృహంలో గౌరవం, మనసులో ధైర్యం, జీవితంలో దైవకృప కలుగుతాయి అని. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. గురువు ఎల్లప్పుడూ ఒకే విధమైన ఫలితాలు ఇవ్వరు. జాతకంలోని స్థానం, దశలు, గ్రహబలాలు, యోగాలు ఇవన్నీ కలిసి ఫలితాలను నిర్ణయిస్తాయి. ప్రత్యేకంగా షష్ఠ, అష్టమ, ద్వాదశ స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు కొంతమందికి ఆలస్యాలు, మానసిక పరీక్షలు, ఆర్థిక ఒత్తిడులు, అంతర్మదనం వంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉన్నా, అదే దేవగురువు కొంతమందిని ఆధ్యాత్మికంగా మేలుకొలిపే శక్తిగా కూడా పనిచేస్తాడు. ఎందుకంటే గురువు కేవలం ధనం మాత్రమే ఇవ్వడు, జీవితానికి జ్ఞానం కూడా నేర్పిస్తాడు. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం వల్ల కొంతమందికి జాతకంలో ఇప్పటికే ఉన్న గజకేసరి యోగాలు, నీచభంగ రాజయోగాలు, ధనయోగాలు మరింత యాక్టివేట్ అయ్యే, అంటే బలపడే అవకాశాలు కూడా కనబరుస్తున్నాయి. కానీ జ్యోతిష్యం అంటే భయపెట్టడం కాదు, భవిష్యత్తుకు దిక్సూచిని చూపించడం. గ్రహాలు శిక్షించడానికి రావు, జీవితానికి జ్ఞానం నేర్పించడానికి వస్తాయి. ఇప్పుడు చంద్రరాశి ఆధారంగా ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నారో తెలుసుకుందాం. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహస్థితులు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచార ఫలితాలు. ధనుస్సు ధర్మానికి ప్రతీక, స్వేచ్ఛను ప్రేమించే రాశి. జీవితాన్ని ఒక ప్రయాణంలా చూసే తత్వం ఈ రాశివారి ప్రత్యేకత. ఈ రాశివారు ఎంత కష్టంలో ఉన్నా లోపల ఒక ఆశను మాత్రం చనిపోనివ్వరు. అలాంటి ధనుస్సు రాశి వారికి జూన్ 2వ తారీఖు నుండి ఒక లోతైన గోచార మార్పు ప్రారంభమవుతోంది. దేవగురువైన బృహస్పతి మీ చంద్రరాశికి అష్టమ స్థానమైన కర్కాటక రాశిలో, అది ఉచ్చస్థితిలో సంచరించబోతున్నారు. జ్యోతిష్యంలో అష్టమ స్థానం అంటే ఆకస్మిక పరిణామాలు, రహస్యాలు, అంతర్మార్పు, ఆయుష్, గూఢ జ్ఞానం, లోతైన జీవన అనుభవాలు. సాధారణంగా చాలామంది అష్టమ గురువును చూసి భయపడతారు. కానీ ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి, ఇది సాధారణ గురువు కాదు, ఉచ్చస్థితిలో ఉన్న గురువు. అందువల్ల ఈ గోచారం బయటి మార్పుల కంటే ముందుగా లోపలి పరివర్తనను తీసుకురావడానికి ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంది. బంగారం అగ్నిలో కాలితేనే మెరుస్తుంది అన్నట్లు ఈ కాలంలో ధనుస్సు రాశి వారు జీవితాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే పరిస్థితులను అనుభవించే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగవచ్చు. జ్యోతిష్యం, తత్వచింతన, మర్మశాస్త్రాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. జీవితంలో ఒక అంతర్గత పరిపక్వత రావచ్చు. పాత సమస్యలపై కొత్త అవగాహన కలగవచ్చు. కొన్ని రహస్య విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్, ఇన్హెరిటెన్స్, జాయింట్ ఫైనాన్స్ వంటి విషయాల్లో పరిణామాలు కనిపించవచ్చు. అయితే అష్టమ గురువు ఒక విషయం మాత్రం నేర్పుతాడు, జీవితంలో ప్రతి మార్పు ముందుగా అసౌకర్యంగా కనిపిస్తుంది. అందువల్ల ఆకస్మిక ఖర్చులు రావచ్చు, మానసిక ఒత్తిడి కొంత పెరగవచ్చు, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితులు రావచ్చు. జాయింట్ ఫైనాన్సెస్ లేదా కుటుంబ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కానీ ఉచ్చస్థితిలో ఉన్న గురువు అష్టమంలో ఉన్నప్పుడు చాలాసార్లు కష్టాన్ని జ్ఞానంగా మార్చే శక్తిని ఇస్తాడు. ఇప్పుడు గురువు యొక్క పంచమ దృష్టి గురించి చూద్దాం.
ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ ద్వాదశ స్థానమైన వృశ్చిక రాశిని తన పంచమ దృష్టితో చూస్తున్నారు. ద్వాదశ స్థానం అంటే వ్యయాలు, విదేశాలు, జ్ఞానం, ఏకాంతం, మోక్ష భావన. ఈ స్థానం మీద గురువు దృష్టి పడటం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరగవచ్చు. విదేశీ సంబంధిత అవకాశాలు కొందరికి రావచ్చు. ధ్యానం, దేవాలయ దర్శనాలపై మనసు మళ్ళవచ్చు. ఒంటరిగా ఆలోచించే సమయం పెరిగే అవకాశం ఉంది. కానీ వృశ్చిక రాశి యొక్క లోతైన మానసిక స్వభావం కారణంగా ఓవర్ థింకింగ్, నిద్రలేమి, మానసిక అలసట కొన్నిసార్లు పెరిగే అవకాశం ఉంది. మనసుకు విశ్రాంతి ఇవ్వకపోతే శరీరం కూడా అలసిపోతుందన్న మాట గుర్తుంచుకోవాలి. ఇప్పుడు గురువు యొక్క సప్తమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ ద్వితీయ స్థానమైన మకర రాశిని తన సప్తమ దృష్టితో చూస్తున్నారు. ద్వితీయ స్థానం అంటే ధనం, కుటుంబం, మాట, సంపద. ఇక్కడ ఒక విశేషం ఉంది. మకరం అంటే శని ఆధిపత్య రాశి. అదే గురువుకు నీచ స్థానం కూడా. అందువల్ల ధన విషయాల్లో ఆలస్యంగా లాభాలు రావచ్చు. సేవింగ్స్ బిల్డ్ కావడానికి సమయం పట్టవచ్చు. కుటుంబ బాధ్యతల వల్ల ఖర్చులు పెరగవచ్చు. కానీ గురు దృష్టి ఉన్న ద్వితీయం పూర్తిగా చెడు కాదు. అది ధనాన్ని నిలబెట్టుకోవడం నేర్పించే అవకాశం ఎక్కువ. అందువల్ల ఆర్థిక క్రమశిక్షణ పెరగవచ్చు. మాటకు విలువ పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో పరిపక్వత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గురువు యొక్క నవమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ చతుర్థ స్థానమైన మీనరాశిని తన నవమ దృష్టితో చూస్తున్నారు. ఇది ఈ గోచారంలో ఒక శుభప్రదమైన రక్షణాత్మక ప్రభావంగా పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీనం గురువుకు స్వరాశి. చతుర్థ స్థానం అంటే ఇల్లు, మనశ్శాంతి, తల్లి, స్థిరాస్తి, అంతరంగ సుఖం. ఈ కాలంలో కుటుంబంలో కొంత ప్రశాంతత పెరగవచ్చు. గృహ సంబంధిత పనులు ముందుకు కదలవచ్చు. తల్లి సంబంధిత విషయాల్లో ఉపశమనం రావచ్చు. మానసికంగా కొంత స్టెబిలిటీ పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక వాతావరణం ఇంట్లో పెరిగే సూచనలు ఉన్నాయి. అష్టమ ప్రభావం బలంగా ఉన్న ఈ కాలంలో ధనుస్సు రాశి వారు రిస్క్ పెట్టుబడుల విషయంలో చాలా ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ప్రత్యేకంగా ఎమోషనల్ ట్రేడింగ్, అప్పు తీసుకుని స్పెక్యులేషన్, ఒక్కసారిగా పెద్ద లాభం అనే ఆశ మాత్రం తగ్గించాలి. అయితే నాలెడ్జ్ బేస్డ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్తో చేసే ఇన్వెస్ట్మెంట్స్ కొంత ఉపయోగపడే అవకాశం ఉంది. అనుభవం నేర్పిన పాఠం మార్కెట్లో పెద్ద సంపద అన్న మాట గుర్తుంచుకోవాలి. మొత్తంగా చూసుకుంటే ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం ధనుస్సు రాశి వారికి ఆధ్యాత్మిక పరిపక్వత, లోతైన జీవన అవగాహన, ఆర్థిక క్రమశిక్షణ, మానసిక పరివర్తన, కుటుంబ స్థిరత్వం వంటి అంశాల్లో మెల్లగా కానీ లోతైన మార్పులను తీసుకురాగల కాలంగా కనిపిస్తోంది. గురుగ్రహ అనుగ్రహానికై ప్రతి గురువారం విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ మహావిష్ణువు లేదా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, గురువులకు నమస్కారం చేయడం శుభప్రదంగా భావించబడింది. భక్తితో గురువును స్మరించిన చోట గ్రహదోషాల కంటే దైవకృపే బలంగా పనిచేస్తుందని మహానుభావులు పేర్కొన్నారు. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహ బలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు.